హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 20వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను. దేవుడు పంపించే వారి యొద్దకే వెళ్ళాలి లోకంలో. పోనీ ఇదే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు అబ్రహాముని ఐగుప్తుకి వెళ్ళమని చెప్పలేదు. కరువు వచ్చింది అందుకని చెప్పి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని దేవుడిని అడిగి ఉంటే అబ్రహాము జీవితంలో హాగరు వచ్చేది కాదు. అలాగే మోషే తన ప్రజలకి న్యాయం చేయాలన్న ఉద్రేకంలో ఐగుప్తీయుని కొట్టి చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. దేవుడు ఆ విషయం బయలుపరిచినప్పుడు మోషే పారిపోయి మిద్యాను దేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ సిప్పోరాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ మిద్యాను దేశం నుంచి దేవుడు వెనక్కి రప్పించడానికి 40 సంవత్సరాలు పట్టింది. అలాగే మోషే ఇశ్రాయేలీల ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళి అడుగు పెట్టేయాలి, అసలు ఆ దేశం ఎలా ఉంటుందో ఏటో వేగు చూసి రండి 12 మందిని పంపిస్తాయి. 2 మంచి సమాచారం చెప్పారు, 10 మంది బహు భయంకరమైన సమాచారం. వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు మనల్ని తినేసేలా ఉన్నారు, మనల్ని చంపేసేలా ఉన్నారు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజం అంతా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు ఇంకా చాలు, మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పేశాడు. దేవుని చిత్తం కాని ప్రయాణం అది. అలాగే జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చి యూదులకు రాజు పుట్టాడంట ఎక్కడ అని రాజుగారి మందిరంలోకి వెళ్ళిపోయారు. అతడు పశువుల పాకలో ప్రభువారు జన్మిస్తారన్న విషయాన్ని గ్రహించుకోలేపారు. చూడడం చుక్కనే చూశారు, ప్రయాణంలో మాత్రం సొంత ప్రయాణం పెట్టుకుని వెళ్ళారు. సొంత ప్రయాణం పెట్టుకునే దానివల్ల 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ ప్రాయం కలవారి మగ పిల్లలందరినీ చంపేశారు. రామాలో అంగలార్పు వినపడినని రాయబడి ఉంది. దేవుడు నిన్ను వెళ్ళమన్నాడు, ఓకే, ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇక్కడ ఉంటుంది, నేను నిన్ను పంపు వారి యొద్దకు. దేవుడు నిన్ను ఎక్కడ పంపిస్తున్నాడు? బాగా కానుకలు ఇచ్చే వాళ్ళ గృహాలకు వెళ్ళి బాబు అని చెప్తాడా? లేదా వివాహం జరుగుతుంది అక్కడికి వెళ్ళని చెప్తాడా? కాదు. ప్రభువాని ప్రార్థన చేస్తే ఎవరు దీనులై వినయ మనస్కులై గడగడ వణుకుచు దేవుని వాక్యానికి లోపడతారు, అక్కడికి వెళ్ళు అని దేవుడు చెప్తాడు. ఫిలిప్పు ప్రార్థన చేస్తుంటే నపుంసకుల అధిపతి అతని దగ్గరికి వెళ్ళమని ఫిలిప్పుకి బోధించబడ్డాడు. బర్నబా ప్రార్థన చేస్తూ ఉంటే అననీయ ప్రార్థన చేస్తూ ఉంటే పౌలు ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఇలాగా దేవుడు ఎవరిని ఎక్కడికి ప్రేరేపిస్తాడో తెలీదు. నిన్ను పంపు వారి యొద్దకే నువ్వు వెళ్ళాలి. అప్పుడే ఆ కృపావరం, ఆ జీవితం దానికి అలాగా అర్థం ఉంటుంది. అంతేగాని దేవుడు నింపాడండి, దేవుడు చెప్పమన్నాడని జీవగ్రంథం పట్టుకొని ఎటు పడితే అటు, ఎలా పడితే అలాగా వెళ్ళినప్పుడు నీ జీవితం హేళన పాలు, నిందల పాలు తప్ప మరొకటి ఉండదు. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళడం, చెప్పమన్న మాటలు చెప్పడం, ఆగిపో అన్నప్పుడు ఆగిపోవడం, మరలా ప్రయాణం చేయన్నప్పుడు ప్రయాణం చేయడం, ఇవి క్రైస్తవుని యొక్క లక్షణాలు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.